చిన్న చిన్న ప్రార్థన చేసుకొని మనము ధ్యాన భాగమును ప్రారంభం చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. వాక్కు అయిన దేవుడు మీరే. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మాలో ఉన్నటువంటి పాపము, అవిధేయత అయ్యా వాటన్నిటిని తొలగించి మమ్మలను పరిశుద్ధులుగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరోహణము అను ఈ ఆరాధన కొరకు సిద్ధపడి దేవుని మందిరంలో చేరినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఈ ఆరోహణము అను ఆరాధనలో ఇది ధ్యాన భాగము, ఆరోహణము, అంశము, ఆరోహణము కనుక ఆరోహణము అనగా మరి 4 అర్థాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనకు అవసరమైనటువంటి అర్థం ఏంటి అంటే పైకి ఎక్కి వెళ్ళుట అనే అర్థం. ఇక్కడ ఎవరు పైకి ఎక్కి వెళ్ళారు అని మనం చూస్తే, మనం చదివినటువంటి 4 పాఠములలో మనం ఆలోచన చేస్తే ఆరోహణముడాయను అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకములో ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారముగా ఆయన ఈ భూలోకానికి కన్యమేరీ గర్భము ద్వారా ఆయన పరిచయం చేయబడ్డాడు. ఆయన ఎందుకొరకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే మానవులమైనటువంటి మన కొరకు, మనలో ఉన్నటువంటి పాపములను తొలగించుట కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి ఆయన జరిగించవలసినటువంటి రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన శ్రమ పొందాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినములు ఆయన సమాధిలో ఉండి, అంటే యూదుల క్యాలెండర్ ప్రకారముగా ఆయన మరి 4వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని మనకు లేఖనము సెలవిస్తున్నది. కానీ మనకున్నటువంటి గ్రంథాన్ని బట్టి, ఆధారమును బట్టి చూస్తే ఆయన 3వ దినమున తిరిగి లేచాడని చదువుతున్నాం. 3 దినములైన తరువాత, ఆయన తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఆయన తాను కలిగి ఉన్నటువంటి జీవాన్ని ప్రజలందరి మధ్య ఆయన ప్రచురపరుచుకున్నాడు. నేను సజీవుడనని కనపరుచుకొని 40వ దినమున ఆయన పరమునకు ఆరోహణుడై ఆయన వెళ్ళెను అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ యేసును గుర్చినటువంటి ఒక సత్యాన్ని శిష్యుడైనటువంటి యోహాను తాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడెవడనో లేడు. చూడండి, ఎవరైతే పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారో వారే మరలా తిరిగి పరలోకానికి వెళ్ళడానికి అధికారము కలిగి ఉన్నాడు అని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసును గూర్చి యోహానిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు, రెండవది పరలోక పౌరసత్వాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు.
రెండు పౌరసత్వాలను ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని కుమారుడు. అదే సమయంలో ఆయన మనిషి కుమారుడుగా కూడా మరి చెప్పబడుతూ ఉన్నటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి అపోస్తులైనటువంటి పౌలు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను ఏ రీతిగా అర్థం చేసుకున్నాడు అంటే, చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి 8వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి 8వ వచనం వరకు మనం చదువుదాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి భూలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు అని యోహాను చెప్పినటువంటి మాట ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాడు అంటే, యేసు రెండు పోలికలను కలిగి ఉన్నాడు అని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రెండు పోలికలు ఉన్నాయంట యేసుక్రీస్తు ప్రభువారిలో. ఒకటి చూడండి, ఆయన పరలోకములో ఉన్నటువంటి తండ్రి మహిమను ఆయన కలిగి ఉన్నాడు అని స్పష్టంగా మనకు పౌలు చెప్తున్నాడు. అదే సమయంలో మరలా తిరిగి ఏమంటున్నాడు అంటే, ఆయన ఇదిగో దాసుని పోలిక అంటున్నాడు. దాసుని పోలికను ఆయన ధరించుకున్నాడు. ఆ దాసుని పోలికను ధరించుకోవడానికి ఆ పరలోకములో ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ పరలోకములో ఉన్నటువంటి మహిమను విడిచిపెట్టాడు. ఆ పరలోకములో ఆయన జీవిస్తున్నటువంటి మహిమ దేహమును విడిచిపెట్టి రక్తమాంసములతో కూడినటువంటి దేహాన్ని ఆయన కలిగి ఆయన ఈ భూలోకానికి ఏ రీతిగా వచ్చాడు అంటే, ఒక దాసుడిగా వచ్చాడు. దాసుడిగా వచ్చి ఇదిగో తన విషయంలో తనను తాను రిక్తునిగా చేసుకున్నాడట, ఏమీ లేనివాడిగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాట మనం చాలా పర్యాయములు జ్ఞాపకం ఉంచుకోవాలి. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏంటి నీ పరిస్థితి అంటే, ఆయన మరి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చటానికి స్థలము లేదన్నాడు. చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించినటువంటి సమయంలో ఇదిగో ఏ నరుడు కూడా అలాంటి జన్మను జన్మించినటువంటి చరిత్ర లేదండి. అందుకే ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు, ఆయనకు నివాసం లేదు. మరి ఆయనకు మనలాగా మరి మనము కలిగి ఉన్నటువంటి జీవనాన్ని ఆయన కలిగి లేడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, దాసుని స్వరూపంలో ధరించుకొని ఇక్కడ అంటాడు, తనను తాను రిక్తునిగా చేసుకొనేను అంటాడు. మరలా అంటాడు చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. చూడండి, దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఆయన జీవించినటువంటి జీవితానికి ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే, ఆయన గొప్ప మహిమోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయన ఆ మహిమను చూడడానికి ఎవరికి కూడా మరి చూసి ఎవరు కూడా బ్రతకలేనంత మహిమను కలిగినటువంటి ఇదిగో గొప్ప దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆ మహిమనంతా కూడా విడిచిపెట్టాడు. చూడండి ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు అంటే, ఏ నరుడు కూడా ఇంతగా తగ్గించుకొని జీవించినటువంటి జీవిత దాఖలాలు లేవు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇదిగో మహిమతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, మరణము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయనను కూడా ఆ మహిమను విడిచిపెట్టాడు. ఒక మనుష్య కుమారుడుగా ఈ భూలోకములో జన్మించిన తరువాత ఆయన చూడండి మనుషులందరూ పొందుతూ ఉన్నటువంటి మరణాన్ని ఆయన పొందాడు. కానీ చూడండి ఆయన పొందినటువంటి మరణము భిన్నమైనది. మనం పొందే మరణానికి ప్రభు యేసుక్రీస్తు పొందినటువంటి మరణానికి చాలా భిన్నమైనటువంటి రీతిగా మనం అక్కడ చూడగలమండి. చూడండి ఆయన పొందినటువంటి మరణం మనం చూస్తే ఎంత వేదన ఆయన పడ్డాడు, ఎంత బాధను ఆయన అనుభవించాడు అంటే, యేసు మరణ బాధను రుచి చూచి ఆయన తన ప్రాణమును విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎంతగా ఆయన బాధపడ్డాడు అంటే, ఇదిగో ఈ భూలోకములో ఏ నరుడు కూడా అలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి మరణాన్ని ఎవరు పొందినటువంటి చరిత్ర లేదండి. ఆయన పొందినటువంటి ప్రతి గాయము, ఆ దెబ్బ, ఇదిగో ఆ బాధ ఆయన అనుభవించాడు. ఆయనను అవమానిస్తే అవమానమంతా కూడా ఆయన అనుభవించాడే కానీ మారు మాట మాట్లాడినటువంటి జీవితం ఆయన కలిగి లేడండి. ఎంతగా బాధపరిచినా, ఎంతగా వేదనకు గురి చేసినా, ఎంతగా అవమానానికి గురి చేసినగా ఇదిగో దేహమంతా కూడా చీల్చి నాగటి చాళ్ళ వల్లే దున్నబడినా కూడా ఆయన బదులు మాట మాట్లాడక మౌనిగా ఉండి వాటన్నిటిని కూడా భరించి ఆయన పొందినటువంటి మరణము చాలా గొప్ప మరణాన్ని ఆయన పొందాడండి. అయితే చూడండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే మరణ బాధ లేకుండా ఇద్దరు వ్యక్తులు పరలోకానికి చేరారు. ఎవరండి వాళ్ళు? మరణ బాధ లేకుండా ఇద్దరు వ్యక్తులు. ఇదిగో మనం చూస్తున్నటువంటి మరణాలు ఉన్నాయి, చాలా మరణాలు మనం చూస్తున్నాము. అలాంటి మరణములలో ఏ మరణము లేకుండా వారు జీవించినటువంటి జీవితం సజీవులుగా తిరిగి వారు పరలోకానికి చేరారు. ఆ ఇద్దరి పేర్లు చెప్పగలరా? హనోకు, ఏలియా. చూడండి హనోకు చాలా భక్తి కలిగినటువంటి వాడు. దైవ చిత్తానికి తనను తాను సమర్పించుకొని అన్ని విషయాల్లో కూడా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు గనక ఒక దినమున దేవుడు ఇదిగో హనోకుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఆ నడిచి వెళ్ళే ఆ సమయంలో చూడండి ఆయన హనోకు కలిగి ఉన్నటువంటి ఆ రక్తమాంసములతో కూడినటువంటి దేహం అంట యేసుక్రీస్తు ఆ తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే ఇదిగో తాను కలిగి ఉన్నటువంటి దేహము మహిమ రూపముగా మార్చబడి మహిమ దేహముగా మార్చబడి ఇదిగో దేవునితో కూడా పరలోకానికి ఆయన చేరాడట. రెండవ ఆయన ఏలియా చూడండి ఇదిగో తాను పరమునకు ఆరోహణుడై వెళ్ళే గడియ తనకు అర్థమైంది, తనకు అవగాహనకు వచ్చిన తరువాత చూడండి ఎన్ని పర్యాయములు ఇదిగో తనను గూర్చి ఇదిగో తాను వెళ్ళే ఆ మహిమ లోకమును గూర్చి శిష్యుడైనటువంటి ఎలీషాతో ఎన్ని మార్లు అతడు వాదించుకుంటూ వచ్చాడు. ఆ 2 రాజుల గ్రంథము మనం చదివాము, 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి ఆ ధ్యాన భాగంలో ఎన్ని మార్లు వాదించుకుంటూ చివరికి
ఎలీషా తనను విడిచిపెట్టే మరి ఆలోచన లేకుండా ఉన్నాడు గనక ఏం చేశాడు అంటే ఆ యొర్దాను నది 2 పాయలుగా మరి చేయబడిన తరువాత ఆయన చూడండి, ఆయన చుట్టూ కూడా ఏమొచ్చాయంటే ఇదిగో అగ్ని వచ్చింది. ఆ అగ్నిలో నుండి అగ్ని రథముల ద్వారా ఆయన పరలోకానికి ఆరోహణుడై ఆయన కొనుక్కోబడెను అని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట. చూడండి, వీళ్ళిద్దరూ కూడా మనము ఈ లోకంలో చూస్తున్నటువంటి మరణములలో ఏ మరణాన్ని వారు పొందినట్లుగా మనము చూడలేదండి. అయితే చూడండి, యేసు మరణించిన వారిలో యేసు చూడండి, ఆయన మరణించాడు. మరణించినటువంటి ఆయనను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. సమాధి చేసిన తరువాత ఆ సమాధిలో నుండి చూడండి, ప్రథమ ఫలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మహిమ దేహముతో ఆయన పరలోకమునకు వెళ్ళాడు అని మనము చదువుకున్నాము. లూకా వ్రాసినటువంటి శుభవార్త చూడండి, చనిపోవడం ఏంటి, సమాధి చేయడం ఏంటి, 3వ దినమున తిరిగి లేచి తాను కలిగి ఉన్నటువంటి మహిమ దేహముతో 40 దినాలు ఆయన ప్రజలకు కనపడి ఇదిగో తాను కలిగి ఉన్నటువంటి ఆయన చెప్పిన రీతిగా ఆయన మరలా తిరిగి ఆ మహిమ దేహముతో పరలోకానికి చేరినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఆయన ఎవరు అంటే ప్రథమ ఫలము, అంటే మొదటి ఫలము, మృతుల నుండి లేపబడిన వాడు. చూడండి, అందుకే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారికి జరిగినటువంటి కార్యమును బట్టి అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుదాము. చూడండి, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయ్యకు దేవుడు నీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి కార్యములను ఇక్కడ సంఘానికి పౌలు ఏ రీతిగా దాన్ని అన్వయిస్తూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రథమ ఫలముగా తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళాడు గనక ఇదిగో ఆయన శ్రమ మరణము పునర్ధానమును నమ్మినటువంటి వారందరూ కూడా అదే రీతిగా ఆ మహిమ దేహమును కలిగి పరలోకానికి చేరడానికే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోక ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శ్రమపడి నీ కొరకు నా కొరకు బాధను అనుభవించి ఇదిగో నన్ను తిరిగి ఇదిగో మహిమ రూపముతో ఆ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ఆయన మృతుల నుండి తిరిగి లేచినటువంటి దేవునికి సంఘముగా కూడుకున్నటువంటి మనము భిన్నమైనటువంటి అభిప్రాయములను కలిగి మనము ఏం చేస్తున్నాము అంటే ఇదిగో ఆయన పొందినటువంటి ఆ మహిమకును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి కృపకు మనము వేరు ఆలోచనలు కలిగి మనము జీవిస్తూ ఉన్నాము. అందుకంటాడు మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా, అంటే ఒకే స్వరము కలిగి ఒకే మనస్సు కలిగి ఒకే ఆలోచన కలిగి మీరు క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తు చిత్త ప్రకారముగా ఒకనితో నొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు?
ఇదిగో మనలో ఉన్నటువంటి పాపములను బట్టి మనము వేరు వేరు భేదములను కలిగి ఏమంటున్నాము అంటే, ఇదిగో వేరు వేరు ఆలోచనలు కలిగి మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము గనక దేవుడు అంటున్నాడు, అలాంటి ఆలోచనలు మీరు విడిచి మీరు ఏకభావము కలిగి ఏక మనసు కలిగి మీరు ఆ మహిమోన్నతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అర్థం చేసుకోవాలి అంటే మనలో ఎవరుండాలి అమ్మా? మనలో ఎవరుండాలి అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉన్నప్పుడే మనము ఇదిగో ఎదుటి వానితో మనస్సు కలిపి మనం మాట్లాడగలము. ఎదుటి వానితో మరి మాట్లాడడానికి మనలో భేదం అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉన్నప్పుడు, మన హృదయం ఆలయముగా ఉన్నప్పుడు, ఆలయం అనే హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నప్పుడు మనకు భేదం ఉండదండి, మనకు అంతరాలు ఉండవండి. మనము అందరము కూడా ఒక మనస్సు కలిగి ఒక ఆలోచన కలిగి మనము జీవించటానికి అపరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ యేసు ఆరోహణమై వెళ్ళినది ఎందుకు? ఏమండి, ఎందుకు ఆయన 40 దినాలు సజీవుడనని కనపరుచుకొని ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళింది ఎందుకు? ఎందుకు వెళ్ళాడు? మరలా తిరిగి రావడానికి. మరలా ఆయన తిరిగి రానయ్యున్నాడు గనక ఎందుకు ఆయన తిరిగి రానయ్యున్నాడు? ఏమండి, ఎందుకు ఆయన వెళ్ళాడు? ఎందుకు మరలా తిరిగి ఆయన ఇదిగో నేను వస్తాను అని చెప్పి ఎందుకు ఆయన చెప్తూ ఉన్నాడు? ఏమండి, మరణించిన అనేక మంది మరణించారు చూడండి. క్రీస్తు కాలమునకు ముందర క్రీస్తు మరి మరణం అనంతరము నేటి వరకు ఎంతో మంది మరణిస్తున్నారు. ఎంతో మంది ఇంకా సజీవులుగా మనము ఈ భూమండలం మీద తిరుగులాడుతున్నాము. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపిని రక్షించడానికి వచ్చాడు. పాపికి రక్షణ ఇచ్చి ఆ రక్షణ మార్గములో ఇదిగో లోకమంతా కూడా మరి పరలోకము చేరాలి అనే ఆయన లోకానికి కావలసినటువంటి రక్షణ శిలువ యజ్ఞాన్ని ఆయన జరిగించి పరలోకానికి వెళ్ళి పరలోకములో నుండి ఆయన మరలా మనం ఉండడానికి మన కొరకు స్థలమాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి ఆయన మధ్యాకాశంలోనికి రానయ్యున్నాడు. ఆ రానని అన్నటువంటి ఆ గడియలో మరణించి అనేక మంది సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడినటువంటి మనుషులందరినీ కూడా భూమి తనలోనికి మార్చివేసుకుంది. కనుకనే ఆ భూమి ఏం చేసిందంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి భద్రంగా తనలో సమాధి ఎంతమందినైతే తనలో దాచిపెడుతున్నారో దాచిపెట్టిన వారందరినీ భద్రంగా ఉంచుతూ ఉన్నది. ఎందుకొరకంటే ఒక దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్వరము వినపడుతుంది. ఆ స్వరము వినపడిన దినమున ఇదిగో తనలో ఉన్నటువంటి ఆ మట్టి దేహములకు మహిమ దేహము వారు ధరించుకొని ఆ మహిమోన్నతుడైనటువంటి ప్రభువు చెంతకు చేరే సమయము ఉన్నది గనుక మనం ఏం చేయాలి అంటే ఆ మహిమ దేహము ఇచ్చి పరలోకానికి తీసుకొని వెళ్ళే ప్రభువు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్త, ఆ సహాయకుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక, మనలో ఉన్నాడు గనక మనము నిరంతరం ఎలా ఉండాలి అంటే మనము ఒకరిని ఒకరము ఓర్చుకుంటూ, ఒకరిని ఒకరము సహించుకుంటూ, ఒకరితో ఒకరము సమాధాన పడుతూ, ఒకరితో ఒకరం మనం ఐక్యత కలిగి ఇదిగో ఆ ప్రభువు ఇచ్చినటువంటి కృపను బట్టే మనము వాటన్నిటిని ఓర్చుకొని ముందుకు వెళ్ళాలండి. చూడండి, ప్రభు మనం ఏమైనా మంచివారిమనే మనకు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టింది మంచివారము కాదు కదా. పాపులమై ఉండగా, దౌర్భాగ్యులమై ఉండగా, నీచులమై ఉండగా, దుర్మార్గులై ఉండగా ఇదిగో ఆ పరమ తండ్రి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
పాపి కొరకే ఆయన అంటాడు, నేను పాపి కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు. అందుకే ఇదిగో తనను హింసించి, దూషించి, ఉమ్మివేసి మరణానికి అప్పగించినటువంటి వారందరికీ ఏమిచ్చాడు అంటే క్షమాపణ ఇచ్చాడు. క్షమాపణ ఇచ్చి ఇదిగో వాళ్ళందరినీ కూడా పరలోకములో ఉండాలి అనే ఆశ తన మనసులో ఉన్నది. కానీ తనను దూషించిన వారిని, అవమానించిన వారిని ఇదిగో వారికి పరలోకము లేదు అని ప్రభు ఎన్నడూ కూడా చెప్పలేదండి. ఎవరైతే నా మాట వింటారో, నా మాట విని ఆ మాట ప్రకారముగా ఎందరైతే జీవిస్తారో వారు నిత్య జీవము కలిగిన వారు అన్నాడు. వారు మరి తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవములోనికి దాటి వెళతారు అని చెప్తాడు. కానీ ఇదిగో ఆయన ఎవరి పట్ల భేదాన్ని కలిగి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన ఇదిగో మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనందరము కూడా ఇదిగో ఏక భావము కలిగి, ఏక స్వరము కలిగి, ఏకత్వాన్ని మనం కలిగి ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ ఎదురు చూసే గడియలలో కొన్ని సందర్భాలలో మనలో భిన్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి, భిన్నమైనటువంటి మాటలు వస్తాయి. అవి వాటన్నిటి నుండి మనం తిరిగి ఏకత్వంలోనికి రావాలి అంటే క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఇదిగో నిత్య జీవం అనేది ప్రాముఖ్యమైనదని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అంటే ఆయన ఒక వాగ్దానము మరి ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఆ వాగ్దానం చదువుకుందాం. మత్తయి వ్రాసినటువంటి శుభవార్త, వాగ్దానం మత్తయి వ్రాసిన శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. చూడండి, 20వ వచనము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు అంటే మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. అయితే ఎవడైతే నమ్ముతున్నాడో నమ్మిన వానికి ఇదిగో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇయ్యుడి అన్నాడు. అన్న తరువాత మరలా తిరిగి ఏమని చెప్తున్నాడు అంటే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. ఎవరికి బోధించాలి? ఇదిగో యేసుక్రీస్తు నామం పేరిట రక్షణ పొందిన వారికి, బాప్తిసం పొందిన వారికి, సంస్కారం తీసుకుంటున్న వారికి, సంఘములో చేర్చబడి నిరంతరం పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారికి ఏం చేయాలి అంటే వారికి నిరంతరము ప్రభు ఆయన మాట్లాడినటువంటి బోధలు, ప్రభు ఆయన పలికినటువంటి మాటలు అవన్నీ కూడా నిరంతరము వారికి జ్ఞాపకం చేయండి అంటున్నాడు. అయితే అంటున్నాడు అలా జ్ఞాపకం మీకు చేయాలి అంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటాను, సదాకాలం ఉంటానన్నాడు. ఎలా ఉంటున్నాడు అంటే ఆయన ఆదరణకర్తగా ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉంటున్నాడు. కనుకనే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఇయాల ఈ సమయంలో మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఇదిగో ఎలాంటి ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయో, జరుగుతూ ఉన్నటువంటి ప్రతి సంఘములోనూ, ప్రతి దేవుని బిడ్డలలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయకుడుగా ఉండి నిరంతరం ఏం చేస్తున్నాడు అంటే ఆ తండ్రి పలికినటువంటి మాటలను మనకు జ్ఞాపకం చేసి, అయ్యా మనకు శత్రువు ఎవరు లేరు, అందరూ మనకు మిత్రులే. కనుకనే మనమందరం కూడా మనందరి కొరకు మన ప్రభు రక్తం కార్చాడు, మనం ప్రభు బిడ్డలము. కనుక ఒకరినొకరు క్షమించుకుంటూ క్షమాపణ కోరుకొని ఇదిగో ఏకత్వము కలిగి, ఏకభావము కలిగి మనందరం కూడా ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మనం ఈ లోకములో శ్రమ కలిగిన, అవమానం కలిగిన, దుఃఖం కలిగిన, ఇంకా వేదన కలిగిన, ఇంకా ఏమైనాను కూడా వాటన్నిటిని భరించుకొని మనము
క్షమాపణ ప్రకటించేవారిగానే ఉండాలి, క్షమాపణ ఇచ్చేవారిగా ఉండాలి. కానీ మనలను మనము శిక్షకు గురి చేసుకునే వారిగా ఉండకూడదు అని కూడా దేవుని వాక్యం చెప్తున్నది. నేను నా ఎదుట ఉన్న వ్యక్తిని నేను క్షమించలేదనుకోండి, నన్ను నేను శిక్షకు గురి చేసుకున్నట్లే. నేను క్షమించలేని మనస్సు నాలో ఉంటే ఇంకా ఇదిగో నన్ను నేనే ఆ పరలోకానికి దూరంగా చేసుకున్నట్లే. కనుకనే చూడండి, మనందరి కొరకు ప్రభు రక్తం కార్చాడు. భేదం లేదు, అందరి కొరకు రక్తం కార్చాడు, అందరి కొరకు శిలువ మరణాన్ని పొందాడు, అందరి కొరకు ఆయన ఇదిగో మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. లేపబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని మనం నమ్మడం ద్వారా, విశ్వసించటం ద్వారా, బాప్తిసం పొందటం ద్వారా, రక్షణ పొందటం ద్వారా పరిశుద్ధాత్మని వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గనక ఆ వరమును పొందుకున్నటువంటి మనము నిరంతరము మనం జీవిస్తున్నటువంటి జీవనములో క్షమాపణ కలిగి పరలోకానికి చేరే ఆ సున్నితమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలని కూడా ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు చూడండి, మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 11వ వచనములో యేసు ఆరోహణమయ్యే సమయంలో ప్రజలందరూ కూడా అక్కడ ఒక మాట విన్నారు. చూడండి, గలిలయ ప్రాంతానికి వచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై ఆయన వెళ్ళే సమయంలో ఆయన ఆరోహణమై ఆయన వెళ్ళిపోతున్నాడు. మేఘం అడ్డుగా వచ్చింది. మేఘం అడ్డుగా వచ్చిన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారందరూ కూడా వారి మనసులో వేదన ఉన్నది, బాధ ఉన్నది, దిగులు ఉన్నది. ఏం చేయాలి అనే మరి ఎవరికి అర్థం కాక ఎవరికి వారే అయోమయములు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక స్వరము విన్నారు. ఏంటి అంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. చూడండి, పిల్లవాడు తండ్రి లేకపోతే తల్లి ఊరికెళ్తూ ఉంటే ఏం చేస్తాడు అండి? దిగులు పడతాడు, బాధపడుతుంటాడు. అమ్మ కొరకు ఏడుస్తూ ఉంటాడు, లేకపోతే నాన్న కొరకు ఏడుస్తూ ఉంటాడు. ఇదిగో మరి ఆ బిడ్డతో ఉన్నటువంటి తల్లో లేకపోతే తండ్రి అంటది, లేదు అమ్మ ఊరికెళ్తుంది, నాన్న ఊరికెళ్తున్నాడు, మరలా తిరిగి వచ్చి ఇదిగో నీకు మంచి మంచి కాయలు, మంచి మంచి పప్పలని కొనుక్కొని వస్తాడు అని చెప్పి ఎప్పుడైతే మరలా తిరిగి వచ్చే ఆ మాట ఎప్పుడైతే తల్లో తండ్రి చెప్తుందో వెంటనే వాని హృదయంలో ఉన్నటువంటి ఆ దుఃఖం తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది. మమ్మ వస్తుంది, కాయలు తెస్తుంది, మా నాన్న వస్తాడు, పప్పలు తెస్తాడు అని చెప్పే ఆలోచన మనసులో పెట్టుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలాగనే చూడండి, ఇక్కడ వేదనతో ఉన్నారు, భారంతో ఉన్నారు, బరువుతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభు లేడే అని వారి ఆలోచనలు ఉన్నారు. అయితే చూడండి, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా ఒక స్వరం విన్నారు. ఏమని అక్కడ స్వరం విన్నారు అంటే చూడండి, ఇదిగో మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చుట మీరు చూస్తారు అనే ఒక నిరీక్షణ, ఒక హోప్. మరి ఆ స్వరము వినిపించడాన్ని వినినటువంటి ప్రజలందరూ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళారు. ఏంటి అంటే, వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, ఇదిగో వెళ్ళిన ప్రభువు మరలా తిరిగి వస్తాడు, ఆయన తిరిగి వస్తాడు అని ఇదిగో నిరంతరం తన శ్రమ, మరణము, పునరుద్ధానములను గురించి నిరంతరం ఆయన బోధ చేస్తున్నాడు. నిరంతరం ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకొని సంతోషంగా తిరిగి వారి నివాసములకు వెళ్ళిపోయారండి. వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే, యేసు తిరిగి వస్తాడు. ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? చూడండి, మనకు కూడా
ఇదిగో మహిమ దేహం ఇచ్చి ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా మనము కూడా పరలోకానికి వెళ్ళడానికి ఆ ప్రభువు వచ్చి ఇదిగో మనకంటే ముందర చనిపోయి ఇదిగో సమాధి చేయబడి మట్టిలో కలిసిపోయిన వారికి మహిమ దేహం ఇస్తాడు. ఆ మీదట సజీవులుగా నిలిచి ఉన్న వారికి కూడా ఇదిగో మహిమ దేహం ఇచ్చి ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ప్రభువు మరలా తిరిగి రానయ్యున్నాడు. ఏమండి, ఈ స్వరాన్ని దాదాపుగా 2000 సంవత్సరాల కాలమానం నుండి వింటూ ఉన్నానండి. ఏంటి ఇంత ఆ స్వరాన్ని విన్నటువంటి క్రైస్తవుడు చూడండి ఎంత బలవంతుడుగా ముందుకు వెళుతున్నాడు అంటే, ఇదిగో క్రైస్తవుడుగా తాను నమ్మినటువంటి మరి ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము ఎంతగా అతన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది అంటే, శ్రమైనా ముందుకు వెళుతున్నాడు, బాధైన ముందుకు వెళుతున్నాడు, మరణమైన ముందుకు వెళుతున్నాడు. ఎందుకొరకు అంటే తాను నమ్మినటువంటి నమ్మకం ఏంటి అంటే, తన హృదయంలో ఉన్నది ఏంటి అంటే, నేను చనిపోయిన తరువాత నేను మహిమ దేహము కలిగి నా ప్రభువుతో కూడా నేను సదాకాలం ఉంటాను. అది అతనికి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకత్వాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి అనేక మంది ఏమండి హింసించబడ్డారు, కొట్టబడ్డారు. ఇదిగో వారి తలలు తెగిపోయాయి. ఇదిగో అనేక మంది రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, చనిపోయారు. ఇదిగో వారందరూ కూడా ఆ రీతిగా హతసాక్షులు కావడానికి వారి హృదయంలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏంటి అంటే, నా ప్రభువు కలిగి ఉన్నటువంటి మహిమ దేహాన్ని నేను కలిగి ఉంటాను. ఈ లోకము నాకు శాశ్వతం కాదు, ఇదిగో పరలోకము నాకు శాశ్వతము. కనుక ఆ పరలోకానికి నేను చేరాలి అనే ఆలోచన వారి హృదయంలో ఉన్నది కనుక సింహముల బోనులో వేసిన వారు వెళ్ళడానికి వెనుదిరగలేదు, అగ్నిగుండంలో వేసిన వారు వెనుదిరిగి వెళ్ళడానికి వారు ఇదిగో ఇష్టపడలేదు. ఇదిగో మరలా తిరిగి చూడండి, మరి రాజు ప్రతిమకు మొక్కకపోతే శిరఛాదనం అని చెప్పి రాజ్యమంతా చాటింపు వేసిన రాజు విగ్రహానికి మొరకకుండా దేవుని నామాన్ని గణపరిచినటువంటి మరి దేవుని బిడ్డలండి. ఎందుకొరకంటే వారు నమ్మినటువంటి నమ్మకత్వం ఏంటి అంటే, నా ప్రభువు సజీవుడు, ఆయనతో కూడా నేను ఉంటాను అనే ఒక నమ్మకాన్ని వారి హృదయంలో ఉంచుకొని ముందుకు కొనసాగారు. కనుకనే వారు మరణానికి భయపడలేదు, ఇంకా దేనికి కూడా భయపడక ముందుకు కొనసాగారండి. ఇప్పుడు ఒకటి మనము యేసు తిరిగి రానయ్యున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీవు సిద్ధపడుతున్నావా? యేసు తిరిగి రానయ్యున్నాడు, నువ్వు సిద్ధమా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్యాకాశములను తిరిగి రానయ్యున్నాడు. నిన్ను మహిమ దేహముతో మార్చుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన రానయ్యున్నాడు. నువ్వు సిద్ధమా అంటే సిద్ధమే, నేను సిద్ధమే అని చెప్పగలిగినటువంటి ధైర్యాన్ని మనము తెచ్చుకొని ఆ ప్రభు బిడ్డలుగా ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైందను గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయ